హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్లో నాటు పుట్టగొడుగులతో కర్రీ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ నాటు పుట్టగొడుగులకి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా 7-8 సార్లు బాగా కడుక్కోవాలి. చేత్తోటి ఇలా రఫ్ చేస్తా కడిగితే మట్టి అంతా పోతుంది. లాస్ట్న సాల్ట్ వేసి కడగాలి. ఈ పుట్టగొడుగుకి ఇట్లా లాస్ట్ను తుంచేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇవన్నీ మనం కర్రీలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటుంది. ఈ నాటు పుట్టగొడుగులు అన్ని సీజన్లో దొరకవు మనకి. వర్షాకాలంలో బాగా ఉరుములు వర్షాలు పడినప్పుడు దొరుకుతాయి, చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అన్ని పుట్టగొడుగుల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 టమోటాలని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా తయారు చేసుకోవడానికి చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 లవంగాలు వేసుకోవాలి. అల్లం, పచ్చి కొబ్బరి, చిన్న ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. వేడైనాక కొంచెం తిరగమాత గింజలు వేసుకోవాలి. గింజలు వేగినాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక కట్ చేసుకున్న పుట్టగొడుగులను వేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న టమోటాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ నాటు పుట్టగొడుగుల్లో విటమిన్ బి, డి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఈ పుట్టగొడుగులు తినటం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మూత తీసుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. మనం ఎక్కువ మసాలా లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గుమ్మగుమ్మలాడే నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్తోనే కాకుండా చపాతీ, దోశల్లో తిన్నా చాలా బాగుంటుంది. ఈ కర్రీని నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.